కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలి. సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేశం డిమాండ్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని, వారిని వెంటనే రిన్యూవల్స్ చేయాలని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేశం అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో సిఐటి మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతులకు 2వ రోజు క్లాసులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు పెద్ద సమస్యగా ముందుకొచ్చిందన్నారు. ముఖ్యంగా 36 ప్రభుత్వ శాఖల పనిచేసి 90,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. వీరిని రెన్యువల్ చేయకుండా దాదాపు 4,500 మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణమన్నారు. వారికి 4 నెలల నుండి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ తరఫున పోరాటం నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. రెన్యువల్స్ అనేది టైం ప్రకారం జరగాలి. ప్రతి నెల 5వ తారీఖు లోపు కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తొలి పిఆర్సీలో జివో 60 అమల్లో ఇంకా 20% పెండింగ్లో ఉందని మండిపడ్డారు. దాన్ని అమలు చేయకుండా 2వ పిఆర్సీ అయిన గడువు పూర్తి అయిన 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా 2వ పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటుగా పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చే మూల వేతనం కనీస వేతన సవరణ చేయాలని, కనీస వేతనంగా అమలు చేయాలన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చేటువంటి పేరుతో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సిబ్బందిని తొలగించి వాళ్ళతోనే ఈ నిరుద్యోగులను పనిచేసే ప్రక్రియ తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే ఈ పద్ధతిని విరమించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చేందుకు ఇచ్చినటువంటి హామీ జాబ్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, రిక్రూట్మెంట్, ప్రమోషన్స్ వెంటనే చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెండింగ్లోని అధిక బకాయిలు వెంటనే చెల్లించాలని, సంపూర్ణ రిక్రూట్మెంట్ వెంటనే చేయాలని, సిబ్బంది పిఆర్సీ అమలు చేయాలని చేస్తున్న పోరాటానికి సిఐటి రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అలాగే మెదక్ జిల్లాలో సిఐటి తెలంగాణ రాష్ట్ర